2 రోజుల క్రితం సీజ్ ఫైర్ ప్రకటించాయి ఇరు దేశాలు. కానీ పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. ఓకే, నిన్న డీజీఎంఓల ఇరు దేశాల డీజీఎంఓల సమావేశం జరిగింది. ప్రపంచం మొత్తం చాలా నిశ్చితంగా గమనించింది ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. మోదీ స్పీచ్ తర్వాత కూడా చాలా ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ప్రకటించింది సైన్యం. అమృత్సర్లో నిన్న చెమ్మ చీకట్లు, డ్రోన్ల దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎలా అర్థం చేసుకోవాలి? పాకిస్తాన్ ఒకవైపు వెనక్కి తగ్గాము, మాదే విజయము అని చెప్పి రకరకాల ప్రచారాలు చేసుకుంటూ మరోవైపు కవ్వింపు చర్యల్ని కంటిన్యూ చేస్తోంది. ఒకటండి, నిన్న అప్పుడు కాల్పుల విరమణ జరిగినప్పుడే ప్రకటించారు. మే 12వ తారీఖున డీజీఎంఓ లెవెల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆఫ్ బోత్ కంట్రీస్తో సమావేశం జరుగుతుందని. కానీ నిన్న మధ్యాహ్నం జరిగిన 12 గంటలకు జరగవలసిన సమావేశం ఈవినింగ్ దాకా వెళ్ళిపోయింది. ఎందుకంటే భారతదేశం చాలా తీవ్రంగా చర్చించింది ఆ విషయాన్ని. భారతదేశంలో కూడా ప్రధానమంత్రి గారు హై లెవెల్ మీటింగ్ అయ్యారు. ఏ అంశాలు చర్చించాలన్నట్టు పాకిస్తాన్ మీట్ అయింది. ఎందుకంటే డీజీఎంఓ చర్చలు అనేది హాట్ లైన్లో కొనసాగుతాయి. హాట్ లైన్ అంటే ఏమీ లేదండి. హాట్ లైన్ అంటే 2 దేశాల మధ్య ఇంకా డైరెక్ట్ లింక్ అనమాట, టెలిఫోన్ లింక్ ఉంటుంది. మధ్యలో ఎవరు దాన్ని వినడానికి కూడా వీలు లేని లింక్ అనమాట. ఈ శత్రు దేశాల మధ్య పెట్టుకుంటారు ఇవి. ఇప్పుడు వరకే 10-15 సార్లే మనం మాట్లాడాం, ఎప్పటి నుంచో పెట్టుకున్నాం. ఈ హాట్ లైన్లో డీజీఎంఓ చర్చించారు. భారతదేశం తరపున డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ రాజీవ్ గాయ్ మనం చర్చిస్తే, వాళ్ళ తరపున కౌశిక్ చౌదరి అనే ఆయన పార్టిసిపేట్ చేశారు. వీళ్ళ లెఫ్టినెంట్ కల్నల్ హై లెవెల్లో ఉంటారన్నమాట. వీళ్ళు చాలా ప్రతినిధులు వీళ్ళు. ఇక్కడ నిన్న ఈ చర్చల్లో కొనసాగింది ఏంటంటే, వాళ్ళు భారతదేశం ఇరువైపులా సైన్యాన్ని తగ్గించుకుందాం, ఇక్కడ నుంచి త్రివిధ దళాల నుంచి ఎటువంటి కాల్పులు కానీ ఏవి మనం చేసుకోవద్దు, వాళ్ళ బోర్డర్ వెంబడున్న దాన్ని డిప్లాయ్ చేసిన దాన్ని తగ్గించుకుందాం, వెనక్కి వెళ్ళిపోదామని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇది జరిగింది. కానీ వెంటనే మన ఈవినింగ్లో ప్రైమ్ మినిస్టర్ గారు చర్చ అవగానే అక్కడ కొన్ని డ్రోన్లు అనేది ఒకటి వచ్చింది న్యూస్. కొన్ని డ్రిల్ పేలిపోతాయి. ఈ సోషల్ మీడియాలో ఈ హడావుడు ఉంటుందండి, లేనిపోని కల్పితాలు కూడా ఉంటాయి. పాకిస్తాన్ నుంచి అయితే మేము వేసేస్తున్నాం మళ్ళీ అని వాళ్ళ ప్రజలతో చెప్పుకుంటారు. కానీ ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే, భారతదేశం పైన కొన్ని ఎక్కడో డ్రోన్లు కనపడినట్టే అని కొన్ని రిపోర్ట్లు వచ్చినాయి. కానీ ఎక్కడ పేలుడు ఇవి అనేది జరగలేదు. ఎల్ఓసి వెంబడి కాల్పులు కూడా ఎటువంటి జరగలేదు. కానీ భారతదేశం ముందస్తుగానే నేను ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, సింధూర్ కొనసాగుతూనే ఉంటుంది, మేము ఎప్పుడూ కన్నేస్తూనే ఉంటాం టెర్రరిస్టుల మీద, పాకిస్తాన్ ఆర్మీ మీద అని. దాని ప్రకారం మనం అలర్ట్గా ఉన్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు వైష్ణవిదేవి ఆలయం దగ్గర ఆ మార్గాలను అన్నింటినీ బ్లాక్అవుట్ చేశారు. అమృత్సర్లో బ్లాక్అవుట్ చేశారు. ఇది ముందస్తు చర్య. కానీ నిన్న డ్రోన్లు ఇవన్నీ జరిగినాయి అని మనం చెప్పలేం. కాబట్టి డీజీఎంఓ చర్చలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. కానీ నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ప్రకటించేశారు, ఫైనల్ చెప్పేశారు, ఇది ఈ కాల్పుల విరమణ జరిగింది కానీ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది, ఆపరేషన్ సింధూర్ అనేది అని. అంటే డీజీఎంఓ చర్చలని చాలా ఫలప్రదం అయినట్టే మనం భావించుకోవచ్చు. ఇంకా భారత పాకిస్తాన్ కాల్పుల విరమణ అయిపోయి బయటికి వెళ్ళినాయని మనం పూర్తిగా చెప్పవచ్చు. దానికి అనుకూలంగానే నిన్న ఎన్ఎస్సి స్టాక్ మార్కెట్లో అద్భుతం బీఎస్సీ పైకి వచ్చినాయి. ప్రపంచమంతా హర్షం వ్యక్తం చేసింది. అన్ని దేశాలు నిన్న పోపు గారు కూడా కొత్తగా వచ్చిన పోపు గారు కూడా నిన్న హర్షం వ్యక్తం చేశారు. కాబట్టి డీజీఎంఓ చర్చలు ఫలప్రదమైంది. ఇంకోటి విషయం ఏంటంటే, ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే, పాకిస్తానే కాలబేరానికి వచ్చింది. ఇంకా దాని దగ్గర ఒక బాంబరు ఒక ఫైటరే ఎదగడానికి లేదు. ఆ డ్రోన్లన్నీ ఫెయిల్ అయినాయి. ఇంకా కాల్పుల విరమణ అది భారతదేశం చేతుల్లో ఉంది మొత్తం. కానీ ఇంకా ఏదైనా చేస్తే ఊరుకోదు. కాబట్టి ఇంక పాకిస్తాన్ అనేది ఇంకా వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి చర్చలు ముందుకెళ్తాయి, ఈ విరమణ ముందుకెళ్తాయి.